ప్రియమైన రైతు మిత్రులకు నా యొక్క నమస్కారాలు. నా పేరు సురేష్ బాబు. నేను ఇప్పుడు దేవన్నపేట మన శ్రీనివాస్ రెడ్డి గారి పత్తి చేనుకు వచ్చానండి. చూడండి ఎంత బాగుందో పత్తి చేను. గూడ కూడా ఇప్పుడే వస్తుంది. ఒకసారి వారి మాటల్లో మనము విందాము. శ్రీనివాస్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే. ఇప్పుడు ఈ పత్తి చేను చాలా బాగా వచ్చింది కదా. ఎప్పుడు పెట్టారు ఇది పత్తి చేను? మే 23వ తారీఖు పెట్టినాం సార్. మే 23 అంటే ఇప్పుడు నెల మీద 20 రోజులు అవుతుంది. ఒక నెల మీద 20 రోజులు అవుతుంది. నెల మీద 20 రోజులకు చాలా బాగా వచ్చింది. సూపర్. ఓకే, దీన్ని ఇప్పుడు ఇది ఏం సీడ్? ఇది సర్కార్, అది మన దందేవ్ సార్. దందేవ్ సీడా? దందేవ్ సీడ్. ఓకే. ఇప్పుడు మనకు మీరు స్టార్టింగ్ నుంచి ఇప్పుడు ఈ అప్సాన్ ఎట్లా వాడారు? అప్సా మన భూమిలో దుక్కి చేసేటప్పుడు సూపర్ అప్సా కలిపి దుక్కి చేసినాం సార్. భూమిలో చల్లినాక వారం రోజుల తర్వాత గింజలు పెట్టినాం. గింజలు పెట్టినాక మళ్ళీ దానికి ఫస్ట్ డోసు 20 అది డిఏపి, పొటాష్, యూరియా మిక్స్లో అప్సా పోసినాం సార్. ఎంత పోసిండ్రు? 200 ml ఎకరానికి. ఒక ఎకరానికి 200 ml మీరు కలుపుకున్నారు. చెట్ల మొదట వేసినాం సార్. ఓకే ఓకే. చెట్ల మొదట వేసినాం. భూమిలో సూపర్లో కలిపి భూమిలో వేసినాం సార్. భూమిలో సూపర్ ఎంత వేసింది? ఎకరానికి 2 బస్తాలు సార్. 2 బస్తాలు వేసారు. ఎకరానికి 50 కిలో బ్యాగులు 2 వేసినప్పుడు ఒక ఎకరానికి బత్తకు 100 లెక్క. 2 బత్తాలు ఎకరానికి ఎత్తాను కాబట్టి 200 కలిపినాం సార్. ఓకే. 200 ml 2 బస్తాలు ఒక ఎకరానికి. సూపర్ అప్పుడు కూడా మళ్ళీ 200 ml ఎకరానికి కలుపుకున్నారు. ఎకరానికి కలిపి అప్సాను. ఓకే ఓకే. తర్వాత ఈ మసాలా వేసినప్పుడు ఇప్పుడు 3 డోస్ 2 సార్లు వేసినాం సార్. మసాలా ఇప్పటికి 2 సార్లు వేసాను. ఒకటే సార్, 1 టైం వేసినా సార్. 1 టైం వేసారా? సూపర్ భూమిలో వేసినాం. తర్వాత ఒక 1 టైంలో వేసినప్పుడు పొటాష్, డిఏపి, యూరియా మూడిట్లల్లో మళ్ళీ అప్సా 200 ml ఎకరానికి. ఓకే ఓకే ఓకే. వేసి భూమిలో వేసినాం. ఓకే ఓకే. కానీ చాలా బాగా వచ్చింది అసలు. ఎక్సలెంట్ సార్. 3 నెలల చేన్స్ ఇట్లా రా సార్. అవునా? ఆల్రెడీ 50 రోజులు వచ్చాను. మనిషి ఎత్తు పెరిగింది సార్. అదే చాలా చాలా ఒక నెల 20 రోజుల్లో ఇంత పెరిగిందంటే. నెల 20 అంటే పెట్టిన అంతోని మొలిసిందంటే నెల 15 రోజులే సార్. అప్సా చాలా బాగా పనిచేసినట్టు. ఎక్సలెంట్ కదా. కానీ చాలా బాగా వచ్చింది అసలు. ఫస్ట్ టైం సార్. అవును. ఇప్పుడు ఎంత వస్తుంది అనుకుంటాను మామూలుగా ఈ సంవత్సరం? పోయినసారి మీరు 20 వచ్చింది సార్. టార్గెట్ చెప్పిన మీకు 20 క్వింటాలు తీసారు. అవును. అంతకన్నా ఇప్పుడు చేను మంచిగా వస్తుంది. పెరిగే ఛాన్సే కానీ తగ్గే ఛాన్స్ ఉండదు సార్. ఓకే. అది అంటే ఎకరానికి 20 క్వింటాల పైన వస్తుందని అంచనా సార్. నంబర్ సార్. పబ్లిక్ చేను చూస్తే వెళ్తుంది. నెల 15 రోజుల చేను ఇది. నెల 20 రోజుల చేను అంటే కనీసానికి 3 నెలలు అయినా కొద్దిగా కాదు సార్. ఇప్పుడు పైన ఎన్నిసార్లు స్ప్రే చేసిండ్రు? ఇప్పుడు చేయలేదు సార్. ఇంతవరకు స్ప్రే చేయలేదు. కింద కలిపిన అప్సా ఒకసారి మోనోకోటపాస్ రాసినాం సార్. మొదలకు రాస్తాం. మొదలకు రాసింది మోనోకోటపాస్ ఒక పావు నీళ్లు 3 వల్ల నీళ్లు పోసి ఒక పావు మోనోకోటపాస్ పోయి రాసినాం సార్. ఓకే ఓకే ఓకే. ఎక్సలెంట్ ఎక్సలెంట్. చాలా ఎక్సలెంట్. చాలా పైన పిచికారీ చేసినప్పుడు మళ్ళీ అప్సా కలిపి చేస్తాం సార్. ఓకే. ఇప్పుడు ఇటు కింద ఒక చైన్ ఉంది కదా, ఈ చైను ఇది 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 ఏం రకం? ఇది సర్కార్ సార్. సర్కార్ చేను. సర్కార్. ఇది పెట్టి ఎన్ని రోజులు అవుతుంది? దానికి దీనికి అది నెల 20 అంటే నెల సార్. ఈ నెల రోజులు. ఓకే ఓకే. నెల రోజుల చేను ఇది. నెల రోజుల పత్తి చేను. 20 రోజులు తేడా సార్. ఓకే. సర్కార్ సీడ్ ఇది. సర్కార్ సీడ్ ఎక్సలెంట్ అవుతుంది సార్. దీంట్లో కూడా అప్సా కలిపేసిండ్రు. అప్సా సేమ్ అదే చేసినట్టు దీని. ఓకే ఓకే. సేమ్ దాంట్లో ఎట్లా చేసిండ్రో దీంట్లో కూడా అట్లా చేసిండ్రు. సూపర్. చాలా బాగా వస్తుంది అసలు. రా సార్. మన శాస్త్రవేత్తలు దేశం మొత్తం ప్రపంచంలో ఇట్లా తీసేసే వాళ్ళకి అర్థం కాదు సార్. అంటే ఈ మందుమై మనం చేసిన తెలియదు అంతే. రియల్గా అప్సా చాలా చాలా బాగా పనిచేస్తుంది. కాకపోతే రైతుకు కొంచెం అర్థం చేసుకోవాలి. అంటే కామెంట్ ఎవరైనా పెట్టిన వాళ్ళు తెచ్చి చూడాలి అంతే. వాళ్ళకి అర్థమైపోద్ది. అదే చైన్ మీదకి వచ్చి చూడొచ్చు. ఇక్కడ మాట్లాడుగా రైతు దగ్గర పోయి పంట చేను చూస్తే 25 రోజులు 35 రోజులు 45 రోజుల చేను నమ్మలేకపోతుంది సార్. అవునవును. అది నంబర్ వాళ్ళు. ఇప్పుడు మీతో పాటు పట్టిన చైన్ ఎవరు ఉందా పక్కన? ఇవి ఇట్లా పెట్టినా కానీ ఇంత బాగా పెరగలేదు సార్. ఏది ఒకసారి చూద్దాం. చూడండి సార్.
ఓకే, ఇది మీతో పాటు పెట్టిందేనా? ఒక 10 రోజులు తేడా సార్. 10 రోజులు తేడా. అంటే మీరు ఇప్పుడు సర్కారును మీరు ఇది సేమ్ పెట్టిండ్రా? అది నెల 15 రోజులు అంటే ఇది సర్కార్కు ఒక 2 డేస్ 3 డేస్ తేడా అంతే. దానికి దీనికి. ఓకే. సో కింద ఇప్పుడు మనం చూసిన సర్కారుకును ఇది సేమ్ డే, ఒక ఒక 2 డేస్ తేడా. ఆ. చూడండి. దీంట్లో ఒక 20 రోజులు తేడా అవుతుంది ఫస్ట్. ఇది అప్సా కొట్టని పత్తి చేనండి. వాడంది కొట్టంది అన్ని అసలు అప్సా ఇంతవరకు ఎప్పుడు వాడలేదు, వాళ్ళే ఈ వాళ్ళే ఈ భూమిలో భూమిలో ఎప్పుడు వాడలేదు. చూడండి ఎంత పల్చగా ఉందో, పంగ కూడా ఎక్కువ రాలేదు, బంగారాలే గూడ కూడా ఏం లేదు. ఓకే, మీకు రైతు మిత్రులకు మీరు ఇచ్చే సందేశం ఏంటిది ఒకసారి చెప్పండి. అయితే సార్ ఎండాకాలం దుక్కులు చేయాలి ఉమ్, రైతులకు. ఉమ్, లోతు దుక్కులు చేసి ఉమ్, దానికి మనం అప్సా అంటే సింపుల్గా తీసేద్దు. ఉమ్, వేసే ఎరువుల ఉమ్, 200 ml పోసి కింద భూమిలో వేయండి. ఉమ్, మళ్ళా ఉమ్, పైన కొట్టేటప్పుడు 5 ml అయినా 10 ml అయినా, ఉమ్, ఇక 5 ml పోసినాకంటే 10 ml పోసినండి ఉమ్, పైన వాడండి. ఉమ్, ప్రతి పిచ్చికారికి అప్సాను వాడాలి ఉమ్, అంతే. మనం కొట్టే మందు 100కు 100% పని చేస్తుంది. ఉమ్, ఉమ్, నువ్వు ఆ కింద మసాలాలు అయితే మసాలా పని చేస్తుంది, మీద మందు కొడితే మందు పని చేస్తుంది. ఉమ్, ఉమ్, కానీ ఇది ఏక అప్స ఏం పని చేస్తుంది, 5 ml ఎత్తి ఎంత 100 పోసినా మాకు పని చేస్తలే అంటే తప్పది. ఉమ్, ఉమ్, అది 5 ml ఎంత క్వాలిటీ ఉన్నదో ఉమ్. నువ్వు ఇక్కడ పోసే 100 ml కన్నా ఎక్కువ క్వాలిటీ పని చేపిస్తాయి, 100% పని చేపిస్తాయి నువ్వు కొట్టే మందు. ఓకే, ఓకే, ప్రతి రైతు అప్స వాడండి. ఓకే. మేము నాకేం డబ్బులు ఇచ్చి ఇక్కడ పెడతలేరు, అదే, నేను అదే.